నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక పక్క మన దేశంలో మారుతున్న లోకల్ పాలసీలు, మరోపక్క ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్పోర్ట్స్ రికార్డులు, ఇలా చాలా అద్భుతమైన విషయాలను ఈరోజు లోతుగా కవర్ చేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన విశ్లేషణలో ప్రధానంగా 4 విషయాలు చూడబోతున్నాం. మొదటిది మన నేషనల్ పాలసీ అండ్ టెక్నాలజీ, రెండోది ఇండియన్ స్పోర్టింగ్ అచీవ్మెంట్స్, మూడోది గ్లోబల్ అప్డేట్స్ అండ్ హెల్త్, ఇక లాస్ట్గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అండ్ రికార్డ్స్. ఇలా కేటగిరీలుగా విడదీసి చూస్తే మనకు ఈజీగా గుర్తుంటుంది కదా. ముందుగా మనం మొదటి సెక్షన్ నేషనల్ పాలసీ అండ్ టెక్నాలజీ. మన దేశ పాలనలో ముఖ్యంగా డిజిటల్ హెల్త్ సెక్టర్లో వస్తున్న కొన్ని కీలకమైన మార్పుల గురించి ఇందులో చూద్దాం. ఫస్ట్ అప్డేట్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి. అక్కడ ప్రభుత్వం ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఐఎల్పి సిస్టమ్ను చాలా స్ట్రిక్ట్ చేసింది. పైగా దాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి ఈఐఎల్పిగా మార్చేసింది. ఎందుకంటే అక్కడ గిరిజనుల హక్కులను కాపాడటంతో పాటు బయటివాళ్ల మూవ్మెంట్స్ మీద కన్నేసి ఉంచడానికి. ఇందులో 4 మెయిన్ స్టెప్సున్నాయి. ఫ్రాడ్ జరగకుండా చెక్ గేట్ల దగ్గర క్యూఆర్ కోడ్ స్కానింగ్ పెట్టారు. నెక్స్ట్, పర్మిట్ కావాలంటే ఆధార్తో పాటు పోలీస్ వెరిఫికేషన్ కూడా మ్యాండేటరీ చేశారు. ఇక మూడవది, ఇల్లీగల్గా ఎవరైనా ఉంటున్నారేమో కనిపెట్టడానికి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ బ్రేక్ చేస్తే భారీ ఫైన్తో పాటు ఏకంగా 2 ఏళ్లపాటు స్టేట్లోకి అడుగుపెట్టకుండా బ్యాన్ చేస్తారు. టెక్నాలజీని వాళ్లు ఎంత కట్టుదిట్టంగా వాడుతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక టెక్నాలజీ అండ్ మెడిసిన్ విషయానికి వస్తే, న్యూఢిల్లీలో జరిగిన హెల్త్ ఏఐ కాన్ 2026 సదస్సులో ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ అయింది. దాని పేరే నేషనల్ ఏఐ డాక్టర్స్ మిషన్. అసలు దీని టార్గెట్ ఏంటంటే, మన మెడికల్ కమ్యూనిటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డిజిటల్ హెల్త్ టూల్స్ని సేఫ్గా, ఎథికల్గా ఎలా వాడాలో ట్రైనింగ్ ఇవ్వడం. మెడికల్ డైలాగ్ సంస్థ నేషనల్ మెడికల్ ఫోరం సపోర్ట్తో ఈ అద్భుతమైన ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్తోంది. ఫ్యూచర్ అంతా ఏఐదే కాబట్టి ఇది నిజంగా ఒక గొప్ప స్టెప్ అని చెప్పాలి. ఇదే టెక్నాలజీ అండ్ గవర్నెన్స్ విభాగంలో మరో చిన్న కానీ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. మనందరికీ తెలిసిన ఆధార్ అంటే యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కొత్త సీఈఓగా 1998 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ సౌరభ్ విజయ్ అపాయింట్ అయ్యారు. ఇంతకుముందు ఈ పొజిషన్లో ఉన్న భువనేష్ కుమార్ గారి ప్లేస్లో ఆయన ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నారు. ఇప్పుడు మన రెండో సెక్షన్ అయిన ఇండియన్ స్పోర్టింగ్ అచీవ్మెంట్స్కి వెళ్దాం. ఆసియా వేదికగా మన అథ్లీట్లు సాధించిన అద్భుతమైన విజయాలను ఇక్కడ చూద్దాం. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన 2026 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్లో మన భారత బృందం ఏకంగా 10 పతకాలు కొల్లగొట్టింది. లాస్ట్ టైంతో పోలిస్తే ఇదొక సాలిడ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇందులో జ్ఞానేశ్వరి యాదవ్కి ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ రాగా, సంజన అత్యధికంగా ఏకంగా 3 బ్రాంజ్ మెడల్స్తో సత్తా చాటింది. ఇక కోమల్ కోహర్, అజిత్ నారాయణ్ తలా 2 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. అలాగే హర్జిందర్ కౌర్ కూడా ఒక బ్రాంజ్ మెడల్ సాధించి దేశానికి మంచి గుర్తింపు తీసుకొచ్చారు. ఇక బ్యాడ్మింటన్లో చూస్తే చైనాలో జరిగిన బావుజీ చైనా మాస్టర్స్ ఫైనల్ గురించి మాట్లాడుకోవాలి. మన ఇండియాకి చెందిన శ్రియాన్షి వాలిశెట్టి ఇందులో అద్భుతంగా ఆడి సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఫైనల్లో చైనాకి చెందిన ఆన్ క్యూవాన్ చేతిలో ఓడిపోయి రన్నరప్గా నిలిచినా సరే ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్బ్. ఎందుకంటే అంతకుముందు యుఏఈలో జరిగిన అల్ ఐన్ మాస్టర్స్లో కూడా ఆమె ఇలాగే అదరకొట్టి తన సత్తా ఏంటో చూపించింది. సరే, ఇప్పుడు స్పోర్ట్స్ నుంచి కొంచెం సీరియస్ టాపిక్స్ వైపు వద్దాం. అదే మన మూడో సెక్షన్ గ్లోబల్ అప్డేట్స్ అండ్ హెల్త్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని క్రిటికల్ హెల్త్ అలర్ట్స్, దౌత్యపరమైన మార్పుల గురించి ఇందులో చూద్దాం. ముందుగా ఒక అర్జెంట్ హెల్త్ అలర్ట్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అలాగే ఉగాండా ప్రాంతాల్లో ఎబోలా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దీని తీవ్రత చూసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా డిక్లేర్ చేసింది. ఇక్కడ టెన్షన్ పెట్టే విషయమేంటంటే, ఈ వ్యాప్తికి కారణం ఎబోలాలో చాలా రేర్గా కనిపించే బుండి బుగియో స్ట్రెయిన్. ప్రెజెంట్ దీనికి ఎలాంటి అప్రూవ్డ్ వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ ఎక్కడా అందుబాటులో లేవు. ఇప్పటికే 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని ఇంకా మహమ్మారిగా ప్రకటించినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ చాలా అలర్ట్గా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ గట్టిగా వార్న్ చేస్తోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి హెడ్క్వార్టర్స్లో యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్స్ 21వ సెషన్ జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా అడవులు అంతరించిపోకుండా ఎలా ఆపాలి, అటవీ విధానాలను ఇంకా ఎలా బలోపేతం చెయ్యాలి అనే విషయాల మీద ఈ సెషన్లో సీరియస్గా చర్చించారు. ఇక ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండ్ హిస్టారికల్ డేస్కి సంబంధించి 2 మెయిన్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా అలీ ఫాలెహ్ కాధిమ్ అల్ జైదీ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పార్లమెంట్లో విశ్వాస ఓటు పొందిన అనంతరం అఫీషియల్గా సీట్లో కూర్చున్నారు. రెండో అప్డేట్ మన పక్క దేశం శ్రీలంక గురించి. మే 19న వాళ్లు తమ జాతీయ విజయ దినోత్సవం జరుపుకుంటారు. దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన సుదీర్ఘ అంతర్యుద్ధానికి 2009లో ముగింపు పలికిన రోజే ఈ మే 19. దానికి గుర్తుగానే వాళ్లు ఈ విక్టరీ డేని స్మరించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ 32కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే, రీసెంట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నార్వే ప్రభుత్వం వాళ్ల అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ని ఓస్లోలో ప్రదానం చేసింది. మోదీగారు ప్రధాని అయ్యాక ఆయన అందుకున్న అంతర్జాతీయ గౌరవాలలో ఇది కరెక్ట్గా 32అవది. ఇది నిజంగా ప్రపంచస్థాయిలో మన దేశానికి దక్కుతున్న గుర్తింపుకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక మన లాస్ట్ సెక్షన్లోకి వచ్చేద్దాం. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అండ్ రికార్డ్స్. టెన్నిస్ విశేషాలతో పాటు ఒక మైండ్ బ్లోయింగ్ మౌంటనీరింగ్ రికార్డ్ గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ముందుగా టెన్నిస్. రోమ్లో జరిగిన ప్రతిష్టాత్మక ఇటాలియన్ ఓపెన్ 2026 సింగిల్స్ ఛాంపియన్స్ గురించి చూద్దాం. మెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ నార్వే ఆటగాడు కాస్పర్ రోడ్ని ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు. అలాగే ఉమెన్ సింగిల్స్ విషయానికొస్తే ఉక్రెయిన్ ప్లేయర్ ఎలీనా స్విటోలినా అమెరికా స్టార్ ప్లేయర్ కోకో గాఫ్పై అద్భుతమైన విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఇదే ఇటాలియన్ ఓపెన్ డబుల్స్ ఫైనల్స్ కూడా జరిగాయి గదా. అందులో మెన్స్ డబుల్స్ టైటిల్ని ఇటలీ ద్వయం సిమోన్ బోలెలి మరియు ఆండ్రియా వవసోరి సొంతం చేసుకోగా, విమెన్స్ డబుల్స్ని మిర్రా ఆండ్రీవా, డయానా షైనెడర్ జంట కైవసం చేసుకున్నారు. మళ్ళీ ఇదే నంబర్ 32. ఇందాక మనం ఈ నంబర్ని ఒక దౌత్యపరమైన గౌరవానికి సింబల్గా చూశాం. కానీ ఇప్పుడు ఈ 32 అనేది మనిషి సాధించిన ఒక ఎపిక్ అడ్వెంచర్కి, మానవ సహనానికి ప్రతీక. ఆ అద్భుతమైన రికార్డేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ రికార్డ్ ఎవరిదంటే, నేపాల్కి చెందిన లెజెండరీ పర్వతారోహకుడు కామి రీటా షర్పాది. 8849 మీటర్ల ఎత్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ని ఆయన ఏకంగా 32సారి విజయవంతంగా ఎక్కి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆయన 1994లో ఫస్ట్ టైం ఎవరెస్ట్ని ఎక్కాడు. ఇప్పుడు 2026 మే 17న మళ్లీ ఎక్కి గతంలో తన పేరు మీదే ఉన్న 31 సార్ల మునుపటి రికార్డ్ని తానే బ్రేక్ చేశాడు. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే అని 56ఏళ్ల వయసులో ప్రూవ్ చేసిన ఆయన అచంచలమైన సంకల్పానికి ముగ్ధులై ప్రపంచమంతా ఆయన్ని ఇప్పుడు ఎవరెస్ట్ మ్యాన్ అని పిలుస్తోంది. సో చూశారు కదా, ఒక పక్క హెల్త్ కేర్ని పూర్తిగా మార్చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకో పక్క 32 సార్లు ఎవరెస్ట్ని జయించిన అన్బిలీవబుల్ హ్యూమన్ స్టామినా గురించి కూడా తెలుసుకున్నాం. మరిలా ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పులను మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవడం అనేది రేపటి భవిష్యత్తు కోసం సమాజాన్ని ఎలా సన్నద్ధం చేస్తుందంటారు? ఒకసారి ఆలోచించండి. ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం. ఈ సెషన్ మీకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో అద్భుతమైన విశ్లేషణలో కలుద్దాం. అంతవరకు సెలవు.